హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు బయాలజీలో 6th చాప్టర్ అయిన రీప్రొడక్షన్ అనే చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. ఏ మనిషికైనా జంతువుకైనా వాటి వారసత్వాన్ని పెంచుకోవడం అనేది వాటి లక్షణం. అప్పుడే కదా ఈ భూమి మీద ఎవరో ఒకరు జీవిస్తూనే ఉంటారు, ఒకరు చనిపోయినా కానీ. సో ప్రపంచంలో ఎవరో ఒకరు ఉన్నారు అనడానికి కారణం కూడా ఈ రీప్రొడక్షన్ ప్రాసెసే. సో అలాంటి రీప్రొడక్షన్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఒక్కొక్క విధంగా వాటి ఆఫ్ స్ప్రింగ్స్ అంటే వాటి పిల్లలను రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ మ్యామల్స్ అంటే మనలాంటి మనుషులకు కొన్ని ఆర్గానిజమ్స్ అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిలో ఉన్న రీప్రొడక్షన్ మెథడ్స్ అనేవి వేరే విధంగా ఉంటాయి. కొన్నిట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్, ఫిజన్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే వీటినే మనం అసెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటూ ఉంటాం. సో ఒక్కొక్క ఆర్గానిజం అనేది ఒక్కొక్క విధంగా రీప్రొడక్షన్లో పాల్గొంటూ ఉంటుంది. సో అది ఎలాగో ఒక్కొక్క దానిలో ఎలా జరుగుతుందో కొన్ని మోడల్స్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీ ఇన్ మిల్క్ అంటే పాలల్లో మనం కొంచెం పెరుగుని యాడ్ చేస్తే ఆ పాలన్నీ పెరుగుగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా రీప్రొడక్షన్ జరిగింది అని మనం చెప్పాలి. రీప్రొడక్షన్ అంటే ఇంకొక ఆర్గానిజంని మనం ప్రొడ్యూస్ చేయడం. ఇక్కడ కడ్ అనేది మిల్క్తో యాడ్ అయ్యి మొత్తం కడ్గా ఫామ్ అయింది అంటే అందులో ఒక బ్యాక్టీరియా అనేది తోడ్పడుతూ ఉంటుంది. దాని పేరే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఇదే మిల్క్తో మిక్సప్ అయి మొత్తానికి దాని కాలనీని పెంచుకుంటూ ఉంటుంది, అంటే దాని నంబర్ పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అలాగే అక్కడున్న కండిషన్స్ బట్టి పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే అక్కడ కడ్ అనేది ఏ టైంకి పడితే ఆ టైంకి ఫామ్ అవ్వదు. బాగా చల్లిగా ఉన్నా కానీ కడ్ అనేది ఫామ్ అవ్వదు, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది రీప్రొడ్యూస్ అవ్వదు. అలాగే బాగా వేడి పాలలో యాడ్ చేసినా కానీ అంత ఫాస్ట్గా కడ్ అనేది ఫామ్ అవ్వదు. లూక్ వామ్ అంటే మీడియం టెంపరేచర్ లేకపోతే కాస్త వేడిగా ఉంటేనే కడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సూటబుల్ టెంపరేచర్స్లో మాత్రమే రీప్రొడక్షన్ అనేది జరిగి ఇంకొక ఆర్గానిజం లేకపోతే ఇక్కడ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా రీప్రొడక్షన్లో పాల్గొంటూ ఉంటాయి, అంటే చిన్న ఏజ్లో కూడా అవి రీప్రొడ్యూస్ చేసే గుణాన్ని పొందుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్స్ ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్గానే రీప్రొడక్షన్లో పాల్గొంటూ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయగలవు. సరే, అసెక్షువల్ ప్రాసెస్ ద్వారా కొన్ని ఆర్గానిజమ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏదో ఒక పేరెంట్ ఉంటాడు, అంటే ఇప్పుడు మనం పుట్టడానికి ఫాదర్ మదర్ అనే వాళ్ళు అవసరం. సో ఇక్కడ అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఎవరో ఒకరు ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజన్ జరుగో, బడ్డింగ్ జరుగో, ఫ్రాగ్మెంటేషన్ జరుగో కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఒక పేరెంట్ ఉన్నా కానీ ఒక గ్యామెట్ ఉన్నా కానీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటారు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. ఫిజన్ అంటే పారామిషియన్ బ్యాక్టీరియా అనేవి వాటికవే స్ప్లిట్ అవుతూ రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సింపుల్గా పారామిషియం మనం గమనించినట్టయితే అది ఒక ఆర్గానిజం టైప్. సో అది 2 భాగాలుగా డివైడ్ అయిపోతుంది. ఆ డివైడ్ అయిపోతుంది కదా, 2 పార్ట్స్గా అవి డివైడ్ అయిన తర్వాత ఆ 2 డివైడ్ అయిన పార్ట్సే ఇంకొక పారామిషియంగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒకే పారామిషియం అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతే ఆ డివైడ్ అయిన 2 పార్ట్స్ అనేవి ఫుల్గా గ్రో అయి 2 ఆర్గానిజమ్స్గా మనం రీప్రొడ్యూస్ చేయగలం. ఆ పారామిషియంలో రీప్రొడక్షన్ అనేవి అలా ఉంటాయన్నమాట. కానీ ఇంకొక ఆర్గానిజం మనం చూసినట్టయితే బడ్డింగ్ అంటే ఈస్ట్లో బడ్డింగ్ ప్రాసెస్ వల్ల రీప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. బడ్డింగ్ అంటే ఆ ఆర్గానిజమ్స్ పైన కొన్ని కొమ్ములు రావడం అనమాట. ఆ కొమ్ములు అనేవి సర్టైన్ టైంలో విడిపోయి ఇంకొక ఆర్గానిజంగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈస్ట్ అనేది పైన బడ్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆ బడ్స్ అనేవి ఆ ఈస్ట్ నుండి హోస్ట్ నుండి సపరేట్ అయిపోయి దాన్ని సపరేట్గా మళ్ళీ ఇంకొక దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. బడ్డింగ్ అంటే పైన బడ్స్ వస్తాయి, సర్టైన్ టైంలో అవి డివైడ్ అయిపోతాయి, వాటికవే ఇంకొక ఈస్ట్గా ఫామ్ అవుతాయి. తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అంటే కూడా సేమ్ బడ్డింగ్ లాగానే, కాకపోతే పైన బడ్డింగ్ అనేది ఫామ్ అయింది కదా, ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సర్టైన్ టైంలో అవి కూడా విడిపోయి ఒక కంప్లీట్ ఆర్గానిజంగా గ్రో అవుతూ ఉంటాయి. ఆ తర్వాత పార్థెనోజెనసిస్. ఈ ప్రాసెస్ వల్లనే వాటర్ మిలన్లో అలాగే కొన్ని గ్రేప్స్లో సీడ్స్ లేకుండా కూడా గ్రో అవుతూ ఉంటాయి. ఇది మ్యాన్ మేడ్ మెథడే, అంటే ఇది యాక్చువల్గా సెక్షువల్ రీప్రొడక్షన్ కానీ అసెక్షువల్ రీప్రొడక్షన్గా మనం కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఇందులో జైగోట్ అనేవి ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ఫర్టిలైజేషన్ జరగక ముందే ఫామ్ అవుతూ ఉంటాయి. మామూలుగా అయితే సెక్షువల్ రీప్రొడక్షన్లో పాల్గొని జైగోట్ అలాగే ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. కానీ ఇక్కడ అవి మ్యాన్ మేడ్ అలాగే ఆర్టిఫిషియల్ మెథడ్స్ ద్వారా మొత్తానికి ఫర్టిలైజేషన్ అంటే మేల్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి మర్జ్ అయినప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ మెథడ్స్ వల్ల ఫీమేల్ గ్యామెట్ అనేది డైరెక్ట్గా జైగోట్గా ఫామ్ అవుతుంది, అంటే మేల్ గ్యామెట్తో మిక్స్ అవ్వకపోయినా.
ఈ మెథడ్ అనేది వాటర్ మిలన్లో మాత్రమే కాదు, యాంట్స్ అలాగే బీస్లో కూడా కనపడుతూనే ఉంటుంది. నార్మల్గా ఫర్టిలైజ్ అవుతేనే రీప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఫర్టిలైజేషన్ జరగకపోయినా కానీ మనం ఏదో ఒక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేయడమే పార్థెనోజెనసిస్ ప్రాసెస్. ఇందులో మైటాసిస్ అలాగే మియోసిస్ అనే ప్రాసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత మనకున్న ప్రాసెస్ రీజనరేషన్. ఫిగర్ గమనించినట్టయితే ఒక కంప్లీట్ ఆర్గానిజం అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. మొత్తానికి అక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ మాత్రమే కాదు. సో పైన హెడ్ రీజన్ అనేది ఎప్పుడో ఒక టైంకి సూటబుల్ కండిషన్స్లో కంప్లీట్ ఆర్గానిజంగా ఫామ్ అయింది. అలాగే కిందున్న టెయిల్ రీజియన్ అనేది ఎప్పుడో ఒకసారి సూటబుల్ కండిషన్స్లో మళ్ళీ ఒరిజినల్ ఆర్గానిజం షేప్కి వచ్చేసింది. అలాగే మిడిల్ ఉన్నది కూడా ఎప్పుడో ఒకసారి కంప్లీట్ ఆర్గానిజంగా ఫామ్ అవుతూ ఉంటుంది. సింపుల్గా మనం ముందు చెప్పుకున్నట్టు ఫిజన్ ప్రాసెస్ లాగానే, కాకపోతే ఇది ఆర్గానిజమ్స్లో ప్లానేరియాలో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వెజిటేటివ్ అంటే ప్లాంట్స్లో జరగడం అని అర్థం. సో ఇక్కడ న్యాచురల్ ప్రాపగేషన్ అలాగే ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్స్ అనేవి వెజిటేటివ్ ప్రాపగేషన్లో సపరేట్ పార్ట్స్. సో వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. న్యాచురల్ ప్రాపగేషన్ అంటే వాటికవే ప్లాంట్స్ అనేవి రీప్రొడ్యూస్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటాయి, అలాంటి ప్రాసెసెస్ అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అంటే నీకెందుకు అంత శ్రమ, మేము ఉన్నాం కదా అని మనిషి హెల్ప్ చేయడం అనమాట. సో న్యాచురల్ ప్రాపగేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ లీవ్స్ అంటే ఇక్కడ బ్రయోఫిలియం అనే ప్లాంట్స్ అనేవి ఎడ్జెస్ ఆఫ్ లీవ్స్లో ఇంకొక ప్లాంట్ని గ్రో చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. సో న్యాచురల్గా ఒక ప్లాంట్ అనేది అంటే ఇక్కడ బ్రయోఫిలియం అనేది ఇంకొక లీఫ్ ద్వారా ప్లాంట్ని గ్రో చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. సో ఇది వన్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనే మనం చెప్పాలి. స్టెమ్స్, ఇక్కడ స్టెమ్స్ అంటే కొన్ని ఏరియల్ వీక్ స్టెమ్స్, అంటే ఏవైతే వీక్ స్టెమ్స్ అయితే ఉంటాయో అవి పైకి వెళ్లకుండా కాస్త నేలకు తగిలిపోయి ఉంటాయి. సో అలా నేలకు తగిలినప్పుడు అక్కడున్న రూట్స్ అనేవి ఇంకొక రూట్గా ఫామ్ అవడానికి తోడ్పడుతుంది. అంటే స్టెమ్లో డెవలప్ అయిన కొన్ని ఫ్రూట్స్ అనేవి వాటి రూట్స్ అనేవి కాస్త నేలకు తగలడం వల్ల నీళ్ళలో పేరుకోపోతాయి. సో అలా రూట్స్ అనేవి సాయిల్కి చేయడం వల్ల అదే ఒక సపరేట్ ప్లాంట్గా ఎదగడం తోడవుతూ ఉంటుంది. సో ఇక్కడ వీక్ స్టెమ్ వల్ల ఆ రూట్స్ అనేవి నేలకు చేరి అక్కడ వాటర్ సన్లైట్ని యూజ్ చేసుకుంటూ ఇంకొక ప్లాంట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అలా స్టోలెన్స్ ద్వారా జాస్మిన్ స్ట్రాబెర్రీ అనేవి, బల్స్ ద్వారా ఆనియన్స్ అనేవి, కార్న్స్ ద్వారా కలకేషియా అనేవి, ట్యూబర్ ద్వారా పొటాటో, రైజమ్ వల్ల జింజర్, రూట్ వల్ల రూట్స్ ఆఫ్ దహీలియా అలాగే రాడిష్ క్యారెట్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అంటే సేమ్ న్యాచురల్ మెథడ్స్లోనే, కాకపోతే మనిషి అనేవాడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ కట్టింగ్ అంటే ఒక పార్ట్ని మనం కట్ చేసి సింపుల్గా మనం సాయిల్లో నాటడం అనమాట. ఆ తర్వాత మనకున్న నెక్స్ట్ మెథడ్ వచ్చేసి లేయరింగ్. సింపుల్గా మనం ముందు చెప్పుకున్నట్టు వీక్ స్టెమ్స్ ఏవైతే ఉంటాయో అవే రూట్స్ని సాయిల్కి అందిస్తూ మొత్తానికి అక్కడ ఇంకొకటి డెవలప్ అవ్వడానికి తోడ్పడుతుంటుంది అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ మనిషి హెల్ప్ అనేది ఉంటుంది. సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ మనిషి హెల్ప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకున్న ప్రాసెస్ గ్రాఫ్టింగ్. గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 2 డిఫరెంట్ స్పీసీస్ని మనం అటాచ్ చేయడం అనమాట. అంటే ఇక 2 డిఫరెంట్ స్పీసీస్కి చెందిన 2 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఒక దాంట్లో మనం రూట్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇంకొక దాంట్లో షూట్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. రూట్ సిస్టమ్ ప్లాంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అందులో పైన షూట్ సిస్టమ్ని మనం కట్ చేయాలి. ఎందుకంటే అక్కడ రూట్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. ఇంకొక సిస్టంలో అక్కడ రూట్ కాకుండా షూట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. సో రూట్ సిస్టమ్కి సపరేట్గా దాన్ని కట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒకటి రూట్ సిస్టమ్ మనం తీసుకున్నాం, ఇంకొకటి షూట్ సిస్టమ్ మనం తీసుకున్నాం. ఆ 2 డిఫరెంట్ స్పీసీస్కి చెంది ఉన్నాయి. సో ఆ రెండింటిని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఆ రెండింటిని అటాచ్ చేశారు. ఆ విధంగా మనం అటాచ్ చేసినట్టయితే ఆ ప్లాంట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని లేకపోతే ప్లాంట్స్ని గ్రో చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇక్కడ రూట్ సిస్టమ్కి చెందిన స్పీసీస్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ మనం పైన సిస్టమ్ కట్ చేసి కింద సిస్టమ్ సాయిల్కి ఏదైతే కనెక్షన్లో ఉంటుందో దాన్ని స్టాక్ అంటాం. పైన అంటే ఏదైతే రూట్ సిస్టమ్కి డివైడ్ అయిపోయి దీంట్లో జాయిన్ అయింటుందో కొత్తగా, దాన్ని సియాన్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే బనానా, పైనాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, రోజ్ అనేవి ఈ ప్రాసెస్ వల్ల కాస్త వరకు డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఇవి ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. ఏవి కట్టింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్ ఇవి ఉన్నాయి కదా, అవే ట్రెడిషనల్ మెథడ్స్ అంటారు. ఇక్కడ ఇంకొక కల్చర్ కూడా ఉంది, దాని పేరే టిష్యూ కల్చర్. అంటే సింపుల్గా మనం 2 ప్లాంట్స్ లేకపోతే 2 స్పీసీస్కి చెందిన ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ 2 స్పీసీస్కి చెందిన టిష్యూస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్గా ప్లాంట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సింపుల్గా టిష్యూస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. దాన్నే టిష్యూ కల్చర్ అంటారు. ఇక్కడ టిష్యూ అంటే తెలుసు కదా, టిష్యూ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. సరే, నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఇక్కడ రైజోఫస్ గ్రోయింగ్ ఆన్ బ్రెడ్ మీరు చూడగలరు. సో ఇక్కడ బ్రెడ్ అనేది మనం అలాగే గాలికి వదిలేసినట్టయితే కొన్ని రోజులకు బయట ఫంగైని ప్రొడ్యూస్ చేస్తుంటుంది అని విన్నాం కదా, దాని పేరే రైజోఫస్ ఫంగై.
సో ఆ రైజోఫస్ ఫంగై అనేది కూడా రీప్రొడక్షన్ జరగడానికి తోడ్పడుతూనే ఉంటుంది. ఆ రైజోఫస్ ఫంగై అనేది కొన్ని లేయర్స్ ఆఫ్ స్పోర్ట్స్ని బయటికి తీస్తూ ఉంటుంది బ్రెడ్ నుండి. ఆ స్పోర్ట్స్ అనేవి రీప్రొడక్షన్ జరగడానికి తోడ్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ పాలినేషన్ అనేది మీరు ఫిగర్లో చూడగలరు. సో అలా పాలినేట్ అయ్యి మొత్తానికి ఇంకొక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. ఆ స్పోర్ట్స్ ఏవైతే ఫామ్ అయి ఉంటాయో ఆ లేయర్స్ పైన ఏవైతే టాప్లో ఉంటాయో ఒక్కసారిగా బ్లస్ట్ అయిపోతాయి, అంటే అవి పగిలిపోతాయి అనమాట. పగిలిపోయి అందులో ఉన్న ఫంగస్ అనేది బయటపడిపోతూ ఉంటుంది. ఆ బ్రెడ్ మీదే కాకపోయినా కవర్ మీదనో లేకపోతే నేల మీదనో ఫామ్ అవుతూ ఉంటుంది. అవి ఎలాగోలా కండిషన్స్, అంటే సూటబుల్ కండిషన్స్లో, అంటే టెంపరేచర్ అనేవి, దానికి తగ్గట్టు ఫుడ్ మెటీరియల్స్ అనేవి అన్నీ బాగానే ఉన్నాయి అనే టైంలో రీప్రొడ్యూస్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. సో ఇంకొక మెటీరియల్ అనేది మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది ఆ స్పోర్ట్స్ అనేవి. వీటి మనం బ్రెడ్ మీద బాగా అబ్జర్వ్ చేయగలం. మీరు బాగానే చూసే ఉంటారు, అది ఒక యాక్టివిటీగా ఇచ్చారు. తర్వాత మనం చూసినట్టయితే స్పోరోఫిలం. దీని స్పెషాలిటీ ఏమంటే మనం బ్రెడ్ మీద మాత్రమే ఇలాంటి స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అని అనుకుంటూ ఉంటాం, కానీ ఫార్న్ అనే ఒక ప్లాంట్లో కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ ప్లాంట్ ఏదైతే ఉందో ఫార్న్ అనేది, ఆ లీవ్స్కి వెనక భాగంలో ఇలాంటి స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్నే మనం స్పోరాంజియా అని కూడా అంటూ ఉంటాం. కేవలం బ్రెడ్ మీద మాత్రమే కాదు, ఫార్న్ అనే ప్లాంట్లో కూడా ఇలాంటి విధానాలు అనేవి జరిగిపోతూ ఉంటాయి. సేమ్ అందులో లాగానే అవి బ్లస్ట్ అయి మొత్తానికి అటు సూటబుల్ కండిషన్స్లో రీప్రొడ్యూస్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్లో అలాగే ప్లాంట్స్లో రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్, అంటే మనుషుల్లో ఎలా జరుగుతుందో అలాగే ఫ్లవర్స్లో ఎలా జరుగుతుందో, ఫ్లవర్స్ అనేవి పాలినేషన్ ప్రాసెస్ వల్ల ఎలా రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో, పాలన్ గ్రెయిన్ గురించి, లోపల ఓవరీలో ఏం జరుగుతుందో, పిల్లాడు ఎలా బయటకు వస్తాడో, వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వీడియో అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో వేయబోతున్నాను, దాన్ని క్లిక్ చేసి మీరు చూడగలరు. దానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ప్రతి 10th విద్యార్థికి షేర్ చేయండి. మిగతా చాప్టర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.